దగ్గుబాటి మంజుల ప్యాప్టో రాష్ట్ర బాధ్యులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదురుగా ప్యాప్టో నిరసన కార్యక్రమాలకు పిలుపిచ్చింది. ముఖ్యంగా 9 డిమాండ్లతో ఈ నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాము. దానిలో మెయిన్గా సిపిఎస్ రద్దు అనేది చాలా 2004 నుంచి కూడా అనేక ఉద్యమాలు చేశాము. అయినా సరే పాలక వర్గాలు ఇది కూడా దాన్ని పరిశీలించిన పరిస్థితి కూడా లేదు. సిపిఎస్ని రద్దు చేయాలని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ ఆర్థిక బకాయిలు దాదాపు 30,000 కోట్ల ఆర్థిక బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయులకి ఉన్నాయి మరి ప్రభుత్వ లెక్కల ప్రకారం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్యాప్టోగా ఉద్యమం చేస్తామని పిలుపు ఇచ్చిన తర్వాత ఒక 7,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మిగతా 22,000 కోట్లు ఇంతవరకు వాటి పరిస్థితి కూడా ఏంటో తెలియని పరిస్థితి ఉంది. మరి ఏ ప్రభుత్వమైనా ఏర్పడిన తర్వాత కొంత టైం ఇస్తాం ఉపాధ్యాయ ఉద్యోగులుగా ఆర్థికంగా వెసులుబాటు కోసం. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయింది. ఇంతవరకు పిఆర్సీ కమిషన్ కానీ, ఐఆర్ ప్రకటన కానీ, డిఏ కనీసం ఒక్క డిఏ కూడా ఇచ్చిన పరిస్థితి లేని సందర్భంలోనే ప్యాప్టో తరఫున మేము ఉద్యమానికి రావడం జరిగింది. మరి పిఆర్సీ కమిషన్ వెంటనే వేయాలి. గత గవర్నమెంట్లో పిఆర్సీ కమిషన్ వేశారు, కానీ ఆ చైర్మన్కి ఒక చైరు కానీ 4 సిబ్బంది కానీ ఇవ్వని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతను రాజీనామా చేయడం జరిగింది. మరి ఇప్పుడు పిఆర్సీ కమిషన్ అత్యవసరంగా వేయాలి. ఎందుకంటే 2023 జూలై నుంచి అమలు కావాల్సిన పిఆర్సీ ఇంతవరకే కమిషన్ వేయకపోతే ఈ రిపోర్ట్ వచ్చేసరికి ఒక 2 సంవత్సరాల పైన పడుతుంది. ఆర్థికంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు వెసులుబాటు కావాల్సిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా నష్టాల్లో ఉంది కాబట్టి మీరు గమనించుకోండి అని. ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయులు వాళ్ళ జీతంలోని కొద్ది మొత్తాలని దాచుకొని, సంవత్సరాల కొద్దీ దాచుకొని, అది ఒక ఇల్లు కట్టుకోవడానికో పిల్ల పెళ్లి చేయడానికో ఆ దాచుకున్న సొమ్ముని వాళ్ళు ఆర్థిక వెసులుబాటుగానే భావిస్తారు. మరి అలాంటి సొమ్ముని రిలీజ్ చేయాలి. పిఎఫ్ లోన్లు కానివ్వండి, బకాయిలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలనేది కూడా, పిఆర్సీ కమిషన్ వేయాలని, డిఏ ప్రకటించాలని ఈ డిమాండ్స్ మేము ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాము. ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల, వాళ్ళ ఆర్థిక బాధల పట్ల కూడా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, అదొకటే కాకుండా 117 వలన రద్దయిన తెలుగు మీడియాని కూడా తిరిగి కొనసాగించాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా ప్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ని ఈరోజు ప్రకాశం జిల్లా ప్యాప్టో ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాన కారణము గత ప్రభుత్వం 11వ పిఆర్సీ ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి, ఈ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి, దాదాపుగా 33,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. కేవలం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి సరిపుచ్చుకుంది. అయితే 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి. అదేవిధంగా ఐఆర్ని 30% ప్రకటించాలి. పాత పెన్షన్ని పునరుద్ధరించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒక మంచి పెన్షన్ పథకాన్ని ఒక 1 ఇయర్ లోపు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. అంటే ప్రభుత్వానికి ఈ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మీద ఎలాంటి శ్రద్ధ లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా జీవో నెంబర్ 117 పాఠశాల విలీనం సంబంధించిన జీవో నెంబర్ 115 వెంటనే రద్దు చేయాలని చెప్పి గత ప్రభుత్వం జీవో నెంబర్ 117 తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలను తీసుకుపోయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హై స్కూల్స్లో కలపడం వల్ల చాలా పాఠశాలలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఏకోపాధ్యాయ పాఠశాలగా మిగిలిపోయినాయి. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే జీవోను ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాథమిక పాఠశాలని మరొక ప్రాథమిక పాఠశాల విలీనం చేస్తూ దాదాపుగా ఏకోపాధ్యాయ పాఠశాల 15,000 కాస్త 20,000 ఏకోపాధ్యాయ పాఠశాలగా పెరగనున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు, విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది. విద్యను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో యూపీ స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ డీగ్రేడ్ చేయడం వల్ల మహిళలు, అంటే ఆడపిల్లలు చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలను దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 115 రద్దు చేసి 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ని 30% ప్రకటించాలని చెప్పి పాత పెన్షన్ ఉద్యోగులకు పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కావాల్సిన బకాయిలు కానివ్వండి, పిఆర్సీ కమిషన్ కానివ్వండి, ఐఆర్ గురించి కానీ, డిఏల గురించి కానీ మాట్లాడితే రాష్ట్రంలో